ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అనేది చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది. అటువంటి మానవ జన్మనెత్తిన మనమందరము కూడా చాలా అదృష్టవంతులము. ఈ మానవ జన్మలో మనం ఏం చెయ్యాలంటే చక్కగా తల్లి తండ్రిని గౌరవించి వాళ్ళను పూజించాలి. ప్రతినిత్యము కూడా భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి. సాటి మనిషికి సహాయం చేయాలి. సమాజంలో మంచి పనులు చేస్తూ మనకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవాలి. కానీ పరమ పవిత్రమైనటువంటి మానవ జన్మ ఎత్తి కొన్ని తప్పులు పాపాలను చేసినట్లయితే యమలోకంలో యమధర్మరాజు దగ్గర ఎన్నో శిక్షలు అనుభవించి మళ్ళీ రాబోయే జన్మలో ఎటువంటి నీచాది నీచమైనటువంటి జన్మల్ని ఎత్తుతాడో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుడు పురాణంలో గరుత్మంతుల వారికి చెప్పి ఉన్నారన్నమాట. ఈ గరుడు పురాణంలో ఆ శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి చెప్పాడు, మానవులు ఏ ఏ పాపాలు చేస్తే రాబోయే జన్మలో ఎలా జన్మిస్తారో 5వ అధ్యాయంలో శ్రీమన్నారాయణుడు చెప్పి ఉన్నాడు గరుత్మంతునికి. ఆ విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మహత్య చేసినటువంటి వాడు చండాలుడై పుట్టి క్షయరోగం గలవాడు అవుతాడు. అంటే ఈ జన్మలో బ్రాహ్మణుల్ని కానీ సాధువుల్ని కానీ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ధర్మాత్ముల్ని చంపినట్లయితే రాబోయే జన్మలో వాడు చండాలుడై జన్మిస్తాడు. గోహత్య చేసినట్లయితే చండాలుల్లో మరుగుజ్జు వాడై జన్మిస్తాడు. అంటే గోవుని చంపినట్లయితే, గోమాంసం తిన్నట్లయితే, గోమాతను హింసించినట్లయితే నీచాది నీచమైన చండాలుని జన్మలో కూడా మరుగుజ్జు వాడై వికృత రూపంతో జన్మిస్తాడు. కన్యా హత్య చేసినట్లయితే చండాలుల్లో కుష్ఠరోగివానిగా జన్మిస్తాడు. ఈ జన్మలో స్త్రీలను చంపిన, కన్యపిల్లలను మానభంగం చేసి బలాత్కారం చేసి హింసించిన రాబోయే జన్మలో చండాలునిగా పుట్టి కుష్ఠరోగం అనుభవించి జీవితాంతము కూడా చచ్చి బతుకుతూ దిక్కులేని చావు చస్తాడు. కన్యపిల్లల్ని మానభంగం చేసిన, చంపిన, గర్భాపాతం చేసిన వాడు బిల్లుని జన్మ, నిత్య రోగబాధ. అంటే భార్య గర్భిణిగా ఉన్నప్పుడు కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆడబిడ్డ అని స్కానింగ్ చేసి ఆ బిడ్డను తీసేసి ఆ బిడ్డను చంపినట్లయితే వాడు రాబోయే జన్మములో నిత్యము రోగబాధలు అనుభవిస్తూ ఉంటాడు. బీపీ, షుగరు, మోకాళ్ళ నొప్పులు, చిత్ర విచిత్రమైన రోగాల బాధలను అనుభవిస్తాడని శ్రీమన్నారాయణుడు చెప్పి ఉన్నాడు. అదేవిధంగా అగమ్యాగమనము, స్వగోత్ర స్త్రీ సంబంధము. సొంత గోత్రములో జన్మించినటువంటి స్త్రీలు అక్క చెల్లెళ్ళు అవుతారు. అటువంటి స్త్రీతో సంపర్కం చేసిన, శారీరక సంబంధం పెట్టుకున్న వాడు వచ్చే జన్మములో నపుంసకుడై జన్మిస్తాడన్నమాట. ఇప్పుడు కొంతమంది నపుంసకులుగా జన్మిస్తారు కదా, వాళ్ళంతా పూర్వజన్మములో స్వగోత్రికులు, అంటే అక్క చెల్లెలతో సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు అని చెప్పి శ్రీహరి చెప్పి ఉన్నాడు. గురువు భార్యతో అక్రమ సంబంధం, దుష్కర్మం గల జన్మ. గురువు భార్యతో శారీరక సంబంధం పెట్టుకుంటే దుష్కర్మ గల జన్మ, అంటే వాడు నీచాది నీచమైనటువంటి జన్మలెత్తి దరిద్ర బాధ అనుభవిస్తూ ఎవరు నా అనేవాళ్ళు లేకుండా చిత్రహింసలు పడి జీవితంలో దిక్కులేని చావు చేస్తాడు. మాంసభక్షణ చేసే బ్రాహ్మణుడు అతిరక్ష అనే కుష్టి వ్యాధితో జన్మిస్తాడు. ఈ జన్మములో బ్రాహ్మణునిగా పుట్టి మాంసం తింటే రాబోయే జన్మములో అతిరక్ష అనే కుష్టి వ్యాధి గలవాణిగా జన్మిస్తాడు. కళ్ళు త్రాగుట, నల్లని దంతాలు గల జన్మ. ఈ జన్మములో కళ్ళు తాగినటువంటి వాడు రాబోయే జన్మములో నల్లని దంతాలుగా, పళ్ళు పిప్పిలి పళ్ళుగా జన్మిస్తాడు. అదేవిధంగా మధుర పదార్థాలను ఇతరులకు పెట్టకుండా తినేవాడు గళగండ రోగి జన్మమును పొందుతాడు. మధుర పదార్థాలు లాడూలు కానీ, కర్జీకాయలు కానీ, ఏదైనా జాంగరీ కానీ బస్సుల్లో, ట్రైన్లలో తింటూ ఉంటారు. పక్కలో చిన్నపిల్లలు చూస్తూ ఉంటే వాళ్ళని వెక్కిరించుకొని తింటూ ఉంటారు, వేరే వాళ్ళకి ఇవ్వకుండా. అటువంటి వాడు గళగండ రోగి జన్మను పొందుతాడనమాట. తినరాని వస్తువులను తినే బ్రాహ్మణుడు మహోదర జాడ్యంతో జన్మిస్తాడు. శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టేవాడు చిత్రకుష్టపు రోగు జన్మను పొందుతాడు. అదేవిధంగా గురువును అవమానించిన వాడు అపస్మరోగి జన్మ ఎత్తుతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గురువులను అవమానించిన, గురువులను తిట్టిన వాళ్ళు ఆస్మా పేషెంట్లుగా జన్మిస్తారన్నమాట. కాబట్టి గురువు దేవుడి తర్వాత దేవుడంతటి వాడు. మనకు జ్ఞానాన్ని పంచేటువంటి గురువుల్లో తప్పులు వెతకడము, గురువుల్ని తిట్టడము పొరపాటును కూడా చేయకూడదు. అదేవిధంగా
వేద శాస్త్రాల్ని నిందించేవాడు పాండురోగి జన్మ పొందుతాడు. వేదాల్ని శాస్త్రాల్ని తిట్టేటువంటి వాడు పాండురోగంతో జన్మిస్తాడు. అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు మూగవాడిగా జన్మిస్తాడు. కోర్టుల్లో అబద్ధాలు సాక్ష్యాలు చెప్పేటువంటి కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు కదా, వాళ్ళందరూ మూగివాళ్ళుగా జన్మిస్తారన్నమాట. అదేవిధంగా ఏకపంక్తిలో తేడా భోజనం పెడితే ఒక కన్ను లేనివానిగా పుడతాడు. ఒక బంతిలో కూర్చో ఉంటారు అందరూ భోజనము. తన స్నేహితునికో మేనమామకో 2 లడ్డూలు ఎక్కువ వేసి పక్కలో ఉన్నవానికి ఒక లడ్డూ వేసి ఈ బంతిలో ఎవరైతే భేదం చూపిస్తారో వాడు ఒక కన్ను లేనటువంటి వానిగా జన్మిస్తాడన్నమాట. అదేవిధంగా పెళ్ళిళ్ళు చెడగొట్టేవాడు పెదవులు లేని జన్మ పొందుతాడు. కాబట్టి ఎవరైనా పెళ్లి సంబంధానికి వస్తే, ఏమండి వాళ్ళ అమ్మాయిని చేసుకోవాలని వచ్చాం, మంచిదేనా? ఆ అమ్మాయా? వద్దండి, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎన్ని పనులు చేసిందనుకుంటున్నారు, రండి ఆధారాలతో చూపిస్తా అని పెళ్ళిళ్ళు చెడగొట్టేటువంటి నీచులు ఉంటారు కదా, వాళ్ళు పెదవులు లేనటువంటి వాళ్ళుగా జన్మించి జీవితాంతము దరిద్ర బాధ అనుభవిస్తారు. అదేవిధంగా పుస్తక చోరుడు అంధుడై పుడతాడు. పుస్తకాలను దొంగిలించేటువంటి వాడు గుడ్డివాని జన్మ ఎత్తుతాడు. గోబ్రాహ్మణుల్ని కాలితో తన్నేవాడు కుంటివానిగా జన్మిస్తాడు. గోవులను బ్రాహ్మణులను తన్నేటువంటి వాడు కాళ్ళు లేనటువంటి వాడిగా జన్మిస్తాడు. అబద్ధాలు చెప్పేవాడు స్పష్టమైన వాక్కు లేని జన్మ పొందుతాడు. అబద్ధాలు చెప్పేవాడు వానికి వచ్చే జన్మలో వాక్కు అనేది ఉండదు. కొంతమంది స్పష్టంగా మాట్లాడలేరు చూడండి. ఏమండి మీ పేరంటే, నా పేరా అది 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 ఇది అని మాట్లాడలేకపోతూ ఉంటారు. అంటే వీళ్ళందరూ పూర్వజన్మములో అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు. అదేవిధంగా విషము పెట్టేటువంటి వాడు జడ ఉన్మంత జన్మ పొందుతాడు. ఇళ్ళు తగలబెట్టేటువంటి వాడు బట్టతలవాడిగా జన్మిస్తాడు. ఇప్పుడు బట్టతలవాడిగా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ పూర్వజన్మంలో కొంపలు కూల్చేసి కొంపలు కాల్చిన వాళ్ళు అని నేను చెప్పలేదండి, గరుడ పురాణంలో శ్రీహరి చెప్పాడు. మాంసం అమ్మేవాడు కురూపి జన్మ ఎత్తుతాడు. రత్నాలు దొంగిలించేటువంటి వాడు హీనజాతి జన్మను పొందుతాడు. బంగారం దొంగిలించేటువంటి వాడు పిప్పిలి పళ్లతో జన్మనొందుతాడు. అన్నము దొంగిలించేవాడు ఎలుక జన్మను పొందుతాడు. అంటే అన్నాన్ని దొంగిలిస్తే వాడు ఎలుకగా జన్మిస్తాడు. ధాన్యము దొంగిలించేవాడు మిడత జన్మను పొందుతాడు. నీళ్లు దొంగిలించేటువంటి వాడు చాతక పక్షిగా జన్మిస్తాడన్నమాట. ఎవరైనా బయట బకెట్లో నీళ్లు పెట్టుంటే వాళ్ళకు తెలియకుండా తీసుకుని వెళ్ళి మన చెట్లకు పోసేసుకుంటూ ఉంటే వాళ్ళు చాతక పక్షులుగా జన్మిస్తారన్నమాట. కూరలు ఆకులు దొంగిలించేటువంటి వాడు నెమలిగా జన్మిస్తాడు రాబోయే జన్మలో. పరిమళ ద్రవ్యాల్ని అపహరించేటువంటి వాడు చుంచుగా జన్మిస్తాడు. తేనె అపహరించేటువంటి వాడు దోమగా జన్మిస్తాడు. అంటే తేనెను దొంగతనం చేసినట్లయితే రాబోయే జన్మలో దోమలుగా జన్మిస్తారన్నమాట. మాంసం అపహరించేటువంటి వాడు గద్దగా జన్మిస్తాడు. ఉప్పు అపహరించేటువంటి వాడు చీమగా జన్మిస్తాడు. ఉప్పు సాల్ట్ దొంగతనం చేసినట్లయితే రాబోయే జన్మలో చీమగా పుడతారు. పువ్వులను దొంగిలించేటువంటి వాడు అడవిలో కోతిగా జన్మిస్తాడు. అంటే ఎవరైనా పక్కింట్లో వాళ్ళు లేకపోతే వాళ్ళ పువ్వులు దొంగిలించుకొని వచ్చి పూజ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎక్కడైనా పూల చెట్టు వంగి ఉంటే వాళ్ళు నిద్ర లేవకముందే పూలు దొంగిలించుకొని వెళ్ళి దేవుళ్ళకి పూజ చేస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు కోతిగా జన్మిస్తారంట. బాగా గుర్తుపెట్టుకోండి, పూలను దొంగతనం చేయకూడదు. అదేవిధంగా చెప్పులు గడ్డి అపహరించేటువంటి వాడు మేకగా జన్మిస్తాడు. కొంతమంది దేవాలయాల దగ్గర చెప్పులు బాగున్నాయని వేరే వాళ్ళు చెప్పులు వేసేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళంతా మేకగా జన్మిస్తారంట, జాగ్రత్త. గాయత్రి జపము సంధ్యోపాసన చేయనటువంటి వాడు కొంగగా జన్మిస్తాడు. పిలువకనే భోజనానికి వచ్చినవాడు కాకిగా జన్మిస్తాడు. ఎవరైనా పిలువకుండా పెళ్లికి కానీ తద్దినాలకు కానీ భోజనానికి వెళితే వాడు కాకిగా జన్మిస్తాడంటే జాగ్రత్త. బ్రాహ్మణులను హరిదాసులను పిలిచి దానం ఇవ్వని వాడు అడవిలో నక్కగా జన్మిస్తాడు. మిత్రద్రోహి స్నేహితులకు ద్రోహం చేసినటువంటి వాడు పర్వతం పైన గద్దగా జన్మిస్తాడు రాబోయే కాలంలో. తరువాత అమ్మకాలలో మాయ చేసేటువంటి వాడు గుడ్లగూబగా జన్మిస్తాడు. ఎక్కడైనా వ్యాపారాల్లో మోసం చేసేటువంటి వాళ్ళు రాబోయే జన్మంలో గుడ్లగూబగా జన్మిస్తాడు. అరాచకాలను నిరసన చేసేటువంటి వాడు అడవి పావురంగా జన్మిస్తాడు. తల్లిదండ్రులను గురువులను సోదరీ సోదరులను ద్వేషించేవాడు గర్భములోనే అనేక సార్లు మరణిస్తాడు. గురువులను తల్లిదండ్రులను సోదరులను ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటారు కొంతమంది. అటువంటి నీచులు తల్లి గర్భములోనే మరణించి మళ్ళీ ఇంకొక జన్మెత్తి మళ్ళీ పిండంగా ఉండి చనిపోతే మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. చూడండి, కొంతమంది బిడ్డలు పుట్టగానే చనిపోతూ ఉంటారు కదా, ఇటువంటి పాపాత్ములు అన్నమాట. బంగారం దొంగలిస్తే
క్రిమికీటక జన్మలను పొందుతారు. కాబట్టి బంగారాన్ని దొంగిలిస్తే పెంట పైన క్రిమికీటకాలుగా జన్మిస్తారంట, జాగ్రత్త. ప్రతిరోజు కలహించే స్త్రీ జలగ జన్మ పొందుతుంది. ఎప్పుడూ భర్త మీద గొడవ పడుతూ ఉంటుంది స్త్రీ. ఏమండి, మీరు బంగారు తీసుకురాలేదా, చీర తీసుకురాలేదా, కనీసము పానీపూరి అయినా తీసుకొని రాలేదా, ఎందుకు మిమ్మల్ని కట్టుకొని నా జీవితమే నరకము, మీరు ఉంటే ఎంత పోతే ఎంత అని స్త్రీలు దూషిస్తూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళు జలగ జన్మ ఎత్తుతారంట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. భర్తను కాదని పరాపురుషుని కోరిన స్త్రీ బల్లిగా జన్మనొందుతుంది. కాబట్టి పరాయి పురుషుడితో స్త్రీ సంబంధం పెట్టుకుంటే బల్లి జన్మను ఎత్తుతుందంట. ఇంకా ఈడేరని బాలతో క్రీడించినటువంటి వాడు అడవిలో కొండచెలువగా జన్మిస్తాడు. పెళ్లి వయసుకు రాకుండా ఉన్నటువంటి చిన్నపిల్లతో క్రీడించేటువంటి వాడు కొండ చెలువగా జన్మించి అష్ట కష్టాలు అనుభవిస్తాడు, జాగ్రత్త. అతి కామకుడు గుర్రంగా జన్మిస్తాడు. విపరీతమైనటువంటి కామ కోరికలతో అందరినీ చూసేటువంటి వాడు గుర్రంగా జన్మిస్తాడు. అదేవిధంగా భార్యను కాదని పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నటువంటి నీచుడు గాడిద జన్మను ఎత్తి అష్టకష్టములు అనుభవిస్తాడు. కాబట్టి భార్యకు మోసం చేసి పరాయి స్త్రీల కోసం ఎగబడేటువంటి పురుషులు గాడిద జన్మను ఎత్తి అష్టకష్టాలు పడతారు. తల్లిదండ్రులను కొట్టువాడు 100 సార్లు పంది జన్మను ఎత్తి అష్టకష్టములు అనుభవించును. తల్లి తండ్రిని కొట్టేటువంటి వాడు, అనాథాశ్రమాల్లో చేర్పించేటువంటి నీచులు ఉంటారు కదా, వాళ్ళు పంది జన్మను ఎత్తి దుర్వాసనలలో ఉంటూ నీచాది నీచాన్ని తింటూ అష్ట కష్టములు పడతారంట. కాబట్టి ఎటువంటి తప్పులు చేస్తే రాబోయే జన్మములో ఎటువంటి జన్మను ఎత్తుతారో శ్రీమన్నారాయణుడు గరుకుమంతునికి ఎంత చక్కగా గరుడ పురాణంలో చెప్పారో చూశారు కదండి. కాబట్టి ఇటువంటి తప్పులను పాపాలను చేయకుండా మనం నడుచుకున్నట్లయితే రాబోయే జన్మములో కూడా ఉత్తమ జన్మను ఎత్తి సకల సుఖాలను సంతోషాలను అనుభవిస్తాడు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. రేపు ఇంకొక వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.